జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాటాల మండల కేంద్రంలో రోడ్డు గుంతలు పడి పలువురు వాహనదారులు కింద పడి గాయాల పాలయ్యారని, రోడ్డు ప్యాచ్ వర్క్ క్వాలిటీగా వేయాలని ఎన్హెచ్ఏఈని ఫోన్లో హెచ్చరించారు. ఈ సందర్భంగా కాటారం సర్పంచ్ పంతకాని సడవలి మండల కేంద్రంలో జరుగుతున్న రోడ్డు ప్యాచ్ వర్క్ ను పరిశీలించి మేడారం జాతర సందర్భంగా ఆదరబాదరగా రోడ్డు ప్యాచ్ వర్క్ వేయకుండా క్వాలిటీగా వేయాలని ఎన్హెచ్ఏఈ ప్రమోద్ ను హెచ్చరించారు. అంతేగాక గతంలో చాలా మంది కాంట్రాక్టర్లు మొక్కుబడిగా రోడ్డు వేయడం వలన చాలా మంది వాహనదారులు గుంతలు పడి గాల్పాలయ్యారని, అలాగే స్థానిక సర్పంచ్ కు ఎస్టిమేట్ కాపీ ఇవ్వాలని ముందుగా సర్పంచ్ కు సమాచారం అందించాలని తెలియజేశారు. వెంటనే ఎన్హెచ్ఏఈ గ్రామ పంచాయతీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని కోరారు. ఈ సందర్భంగా సర్పంచ్ వెంట నాయకులు రాము, చిన్న సడవలి, బలరాం, ప్రయాణికులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఉంది ఖచ్చితంగా ఇక్కడ మోసం జరుగుతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ చేసే అటువంటి అవినీతిది ఇంచు మందమే వేసుకొని కదా, ఇంచు మందం వేసి 4 ఇంచుల బిల్లు తీసుకుంటారు, 5 ఇంచుల బిల్లు తీసుకుంటారు. ఇక్కడ ఎస్టిమేట్ లేదు, కొటేషన్ లేదు, వెయ్యి కూడా లేదు, సూపర్వైజర్ లేడు, ఒక సిస్టమ్ లేదు. ఇది ఎంతవరకు సంబంధించిన ఇట్లా ఏదో సమ్మక్క జాతర అని చెప్పి గాదర వేయడం, ఇది 4 రోజులకే లేచిపోతుంది. ఇక్కడ గుంతలు అవుతాయి. మళ్ళీ మేము ఎవరిని అడిగినా మాకేం సమాధానం లేదు. క్వాలిటీ లేకుండా చేస్తున్నారు. ఇది క్వాలిటీ ఉండాలి ఖచ్చితంగా. క్వాలిటీ లేదా చూడు, ఇట్లే ఉండాలి క్వాలిటీ. ఇది ఎస్టిమేట్ కావాలి. ఎన్నిసార్లు ఎత్తారు వారు? 20 సార్లు వేసి అంటారు. ఇక దీని మీద బాధ్యులు ఎవరు? మీరేనా బాధ్యులు? మరి చెప్పండి, మీరా బాధ్యులు? నీ పేరేంది? మేస్త్రి ఎలా? నువ్వు ఎన్ని సంవత్సరాలు చేయబట్టి గావర వేసుకోపోతాను ఏంటిది?